ఆంధ్రప్రదేశ్లో కొత్తగా రేషన్ కార్డు కోరుకుంటున్న వారికి కూటమి ప్రభుత్వం పెద్ద అప్డేట్ ఇచ్చిందండి. కొత్తగా రేషన్ కార్డుల పంపిణీకి డిసెంబర్ 2వ తేదీ అంటే రేపటి నుంచే కార్యాచరణ రూపుదాల్చుకోబోతా ఉంది. ఈ విషయమై మన ఏపీ ప్రభుత్వం పెద్ద అప్డేట్ ఇచ్చింది. ఆ అప్డేట్ గురించి మనం తెలుసుకుందాం. పేదలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అంటూ ఏపీ ప్రభుత్వం డిసెంబర్ నెల రాగానే ఒకంత సోషల్ యాక్టివిటీ ప్రారంభించినట్లుగా కనబడతా ఉందండి. ముఖ్యంగా అత్యంత కీలకమైన రేషన్ కార్డులపై అడుగులు ముందుకు పడుతున్నాయి. దీనికి సంబంధించే వారు అప్డేట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ 2వ తేదీ నుంచి 28 వరకు దాదాపు నెల రోజుల వరకు కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి దరఖాస్తులు స్వీకరించబోతుంది. అందువల్ల ఏపీలో ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం డిసెంబర్ 2 నుంచి అప్లై చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నారు. ప్రభుత్వం ఈ దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి సంక్రాంతి లోపు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి అనుకుంటుంది. ఈ ప్రకారం సంక్రాంతి పండుగ నాడు కొత్త రేషన్ కార్డు ఇచ్చేలా జిల్లా స్థాయి అధికారులు ప్లాన్ చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆల్రెడీ రేషన్ కార్డులు ఆ డిజైన్లో అసలు నచ్చలేదని చెప్తున్నారు. వాటిపై మాజీ సీఎం జగన్, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటోలు ఉండడం ప్రస్తుత సర్కారుకు నచ్చట్లేదండి. అందువల్ల కొత్త రేషన్ కార్డులు పసుపు రంగులో ఉండేలా ఏపీ రాజముద్ర మాత్రమే వాటిపై ఉండేలా ముద్రిస్తుందని చెప్తున్నారు. అయితే ఈ పసుపు రంగు ఉండడంపై కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. టీడీపీ జెండా రంగును రేషన్ కార్డులకు ఎంపిక చేయడం సరికాదని కొందరు అంటున్నారు. వైసీపీ చేసేట్లే టీడీపీ కూడా చేస్తుందని కూడా కామెంట్ చేస్తున్నారండి. గత వైసీపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు అసలు ఇవ్వలేదు. అందువల్ల చాలామంది కొత్త కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం చాలా ఉంది. పెళ్ళైన వారు ఆల్రెడీ ఉన్న కార్డుల్లో తమ పేరును తొలగించుకోవాల్సి ఉంది. అలాగే కొత్తగా పెళ్ళైన కుటుంబం కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉందండి. కొంతమంది చనిపోయిన వారు పేర్లు తీసివేయాల్సి ఉంది. కొత్తగా పుట్టిన వారు కూడా ఉన్నారు. అలాగే ప్రస్తుత రేషన్ కార్డుల్లో చాలా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. డిసెంబర్ 2 నుంచి మాత్రమే రేషన్ కార్డుల్లో మార్పులు చేయడానికి వీలవుతుందని చెప్తున్నారు. ఆ రోజున మాత్రమే సర్వర్ అందుబాటులోకి వస్తుంది. అందువల్ల అధికారులు డిసెంబర్ 2 నుంచి మాత్రమే రేషన్ కార్డుల మార్పులు దరఖాస్తును తీసుకుంటారు. దరఖాస్తు చేసుకునేవారు సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు ఫారాలను తీసుకోవచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ అధికారిక వెబ్సైటులో దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా రిజిస్టర్ అయ్యి తర్వాత లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ఫారంపై క్లిక్ చేసి వివరాలు నింపి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి. సబ్మిట్ క్లిక్ చేస్తే ఆ యొక్క అప్లికేషన్ సచివాలయ కేంద్రంలో సెండ్ అవుతుందండి. మీ సేవా కేంద్రానికి వెళ్ళి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే డిసెంబర్ 2న మీ సేవా కేంద్రానికి వెళ్తే రద్దీ ఎక్కువగా ఉండవచ్చు అని కూడా చెప్తున్నారు. సర్వర్ బిజీ కావచ్చు. అందువల్ల కాస్త టైం తీసుకొని 2-3 రోజుల తర్వాత వెళ్తే ఎలాంటి సమస్యలు ఉండకపోవచ్చు. ఎలాగూ డిసెంబర్ 28 వరకు కాలపరిమితి ఉంది కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అప్లై చేసిన తర్వాత ఒక వారం ఆగి స్టేటస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పటికి మీ అప్లికేషన్ స్టేటస్ ముందుకు సాగకపోతే అప్పుడు పౌర సరఫరాల శాఖ కార్యాలయానికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారండి. ఏది ఏమైనా కొత్త రేషన్ కార్డులు కోరుకునే వారి కళ 5 సంవత్సరాలుగా అలాగే ఉందండి. ఈ కూటమి ప్రభుత్వం ఈ డిసెంబర్ నెలలోనైనా వేగవంతంగా ఈ రేషన్ కార్డులు పంపిణీ చేసి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలకు అర్హులైన వారందరికీ ఈ రేషన్ కార్డు అవసరమే కాబట్టి ఖచ్చితంగా ఈ రేషన్ కార్డు అర్హత కలిగిన వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇస్తుందని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు. మరి